నమస్తే అండి. నమస్తే. మనం నిన్న ఈ సంఘటన గురించి మాట్లాడుకున్నాం కూడా. ఏదైతే పిఠాపురం ఏఈ గారున్నారో నూకరాజు గారు ఫ్యామిలీతో కలిపి గోదావరిలో దూకేసిన సంఘటన. సో, మనవడైతే బయటపడ్డాడు. ఇప్పుడు మనవడు అసలు ఏం జరిగిందో ఒకటి ఒకటి చెబుతున్నాడు. మా మమ్మీ ఏదో లెటర్ రాసి స్కూటీ డిక్కీలో పెట్టింది ఒకసారి చూడండి అని పోలీసులకి చెబితే, దాంట్లో ఉన్న విషయాలు విస్తుపోయే నిజాలు అంటవి. ఈ ఎవరైతే ఎంత కోపమొస్తుందో నాకు. వాడు వాళ్ళ భర్తకి విషం ఇచ్చి చంపేశాడు. తన భర్త చావుకి వీడి హస్తం ఉంది అంటూ ఆమె చాలా వేదనతో, ఆవేదనతో ఆ నోట్ రాశారు ఆమె. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా నూకరాజు గారు కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా ముందుగానే రాసిపెట్టి వాట్సాప్ గ్రూపుల్లోకి పంపించి ఇదంతా చేశారు. అసలు ఎట్లా చూడాలి అతన్ని? ఇప్పుడు నా దృష్టిలో అండి, మనం అందరి వేళ్ళు సాదిక్ ఖాన్ వైపే చూపిస్తున్నాయి కానీ ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అసలు ఎవరైతే ఈ అమ్మాయి ఉందో, ఈ పిల్లాడి తల్లి అంటే నూకరాజు గారి అమ్మాయి, అసలు ఆ అమ్మాయి దగ్గర నుంచినే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంకెవరితోనూ ఏవో అభ్యంతరకరమైన వ్యవహారాలు ఉన్నాయి. అవి ఇతనితోటి రిలేషన్లోకి వచ్చిన తర్వాత, సాదిక్ ఖాన్తో రిలేషన్లోకి వచ్చిన తర్వాత అవి చూపించి అతను ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయటం మొదలెట్టాడు. ఈ బ్లాక్మెయిల్ చేయటం ఏదైతే ఉందో ఇది 100కి 100% తప్పే. సాదిక్ ఖాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు మనిషి కాదు, ఒక సైకో, ఒక కాలనాగు టైపాడు. అంతే, సైకో. అయితే వాడు అసలు మీ జీవితంలో ఏంటి? మీ అబ్బాయికి షూటింగ్ నేర్పించాడు. అట్లాగే స్విమ్మింగ్ కూడా, అంతకుముందు స్విమ్మింగ్ నేర్చుకున్నారు. అసలు ఇతను ఇంతకుముందు ఇంకొక స్కూల్లో పనిచేసేవాడు, రైఫిల్ షూటింగ్ దాంట్లో. అక్కడ ఆడపిల్లలతోటి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి వాళ్ళు తీసేశారు. తీసేసిన తర్వాత వాడిని ఏం చేశారంటే, వాడు ఒక అకాడమీ పెట్టుకున్నాడు. అకాడమీకి ఆడపిల్లలు వెళ్తారు, మగపిల్లలు వెళ్తారు. ఈ ఆడపిల్లల్ని తీసుకుని వెళ్ళే తల్లులు వెళ్తారు, మగపిల్లల్ని తీసుకెళ్ళే తల్లులు వెళ్తారు. అంటే వాడు ఎంత ప్రమాదకరమైన వ్యక్తో మనకి ఇప్పుడు అర్థమైపోయింది. ఎంత ప్రమాదకరమైన వ్యక్తి కాకపోతే వాడు ఒక పక్క స్కూల్లో చేస్తాడు, అందులోంచి బయటకు వచ్చి మళ్ళీ అకాడమీ పెట్టుకుంటాడు. వాడికి ఈ అమ్మాయి తారసపడుతుంది, ఈ అమ్మాయిని దగ్గర చేసుకుంటాడు. ఈ అమ్మాయి ఫోను వాడి అధీనంలోకి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయికి సంబంధించిన పర్సనల్ డేటా అంతా వీడు చూస్తాడు. అప్పటి నుంచి ఈ అమ్మాయిని ఇంకాస్త నీకు భర్త ఎందుకు, నేనే భర్తని అని ఆ భర్తని చంపేసేంతగా. అంటే మేడం, అతను తన చెబుతున్న దాని ప్రకారమే వెళ్దాం. సూసైడ్ నోట్ లో ఏం రాశారు? నా భర్తకు విషయం ఇచ్చి చంపేసింది సాదికే. అంటే భర్త ఉండగానే ఇతను తమ రిలేషన్ లో ఉన్నట్టేగా ఉన్నది. అదే నేను అంటున్నా. అంటే అక్కడ ఏమి తప్పు ఉన్నది. అందుకే నేను అన్నింది. ఇప్పుడు మనం కేవలం వీళ్ళన్నీ సాదిక్ ఇప్పుడు చనిపోయారు కాబట్టి చచ్చినోడి కళ్ళు చారడు కాదండి. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ ఒక 2 కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. ఈ 2 కుటుంబాలు విచ్ఛిన్నం అవడానికి ఇప్పుడు ఒక పక్క నూకరాజు కుటుంబం ఒక రకంగా కూతురు పెళ్లి చేసేసి అమ్మయ్య అనుకుని కొడుకు సంగతి ఏంటో చూసుకుందాం అనుకున్నప్పుడు కొడుకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అనేది వేరే విషయం. వాళ్ళ ఆ బాధలో, ఆ డిప్రెషన్లో వాళ్ళు ఉన్నారు. ఈ రెండో పక్క కూతురు చూస్తే ఈ విధంగా ఉంది. అసలు వాళ్ళకి జీవితం మీద ఆశ ఏముంటుంది చెప్పండి, మీరు చెప్పండి. తల్లిదండ్రులు పిల్లల్ని ఎన్ని కష్టాలు పడి, ఇప్పుడంటే ఈ భూముల రేట్లు పెరిగి, జీతాలు పెరిగి, విపరీతంగా అందరి చేతుల్లో డబ్బులు కనిపిస్తున్నాయి కానీ ఉద్యోగస్తుల చేతుల్లో ఒకప్పుడు ఏంటండి పరిస్థితి? 2 పిల్లల్ని పెంచటము అంటే ఒక ఈ అమ్మాయికి దగ్గర 32, 33 ఏళ్ళు వచ్చాయి ఈ అమ్మాయికి. అంటే ఈ అమ్మాయి చిన్నప్పుడు సంగతి మనం ఒక 30 ఏళ్ల క్రితం వాళ్ళకు వచ్చే జీతాలు ఎంత అంటే, ఇంతకంటే తక్కువ అసలు జీతాలే లేని వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. కానీ ఆ తల్లిదండ్రులు 2 పిల్లల్ని పెంచడానికి ఎన్ని కష్టాలు పడి ఉండొచ్చు, వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసి ఉండొచ్చు, ఎంత నమ్మకంతో. అమ్మాయి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కూడానంట.
పైగా ఆ అమ్మాయి పెళ్లి చేయడానికి ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి అంటే పెళ్ళిళ్ళు ఎంతంత ఖర్చు లేకోకుండా ఏం పెళ్ళిళ్ళు అవ్వట్లేదు కదా. పైగా అమ్మాయి ఒంటి నిండా నగలేసుకొని ఉంది. వీళ్ళు సంపన్నంగానే కనిపిస్తున్నారు. అంటే మంచి ఏ జీవితమే అంటే కదండి, ఇద్దరు పిల్లలే. దట్టు కాకినాడ ఆ ఏరియాలో ఉంటే వాళ్ళకి ఏదో చిన్న సొంత ఇల్లు ఉందనుకోండి, ఎంత పెద్ద పెద్ద ఖర్చులు కూడా ఏం ఖర్చులు ఉండవు. ఉండవు. పైగా ఎంత కాదన్నా మనం అవినీతి మన చుట్టూ వైఫై లాగా తిరుగుతా తిరుగుతూనే ఉంది. ఉంటది. ఆ అవినీతి ఆస్తులు కూడా ఎంతో కొంత వస్తాయి. అంటే ఈయన ఒక్కడు చనిపోయిన ఆయన ఒక్కడికే వచ్చినాయి అని నేను అనట్లేదు, అందరికీ వస్తాయి. ఈ విధంగా అది ఎప్పుడు వాళ్ళ జీవితం బీనైనప్పుడు ఇవన్నీ జరిగి ఉండవు కదా. ఎన్ని ఆశలతోటి పిల్లల్ని పెంచుతారు. ఇంత చేస్తే చక్కగా నీకు పెళ్లి చేసి ఇంత ఇదిగా నీకు ఒక జీవితం వచ్చిన తర్వాత, నీకు ఒక కొడుకు పుట్టిన తర్వాత నువ్వు ఇలాంటి విపరీతమైన పనులు చేయటము, పైగా ఇవన్నీ అసలు ఆ ఫోన్లో ఎందుకు ఉంటాయి చెప్పండి. ఇప్పుడు ఎవ్వరు వివాహేతర సంబంధాలు లేని వాళ్ళు ఎంతమంది అని లెక్కేయాలని నాకు ఆ సరదా ఏం లేదు. కానీ వివాహేతర సంబంధాలు ఉన్నాయి సమాజంలో. వాటిని ఫోన్లో పెట్టుకొని మళ్ళీ ఇంకొకటికి నువ్వు ఇంకొక లీడ్ ఇచ్చి, ఇది ఎంత ఒక రకంగా ఎంత బాధాకరమైన విషయం. అతను ఇస్లాం మతంలోకి మారమని కూడా చాలా ఫోర్స్ చేశాడు. ఇప్పుడు ఇవన్నీ ఇస్లాం మతంలోకి మారమని అనడము అనేది సెకండరీ ఇష్యూ అండి. దీనికంటే ముందు మతం ఇప్పుడు ఒకవేళ ఏం కూడా నచ్చింది అనుకోండి, మతం మారింది అనుకోండి, దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు. ఈ ప్రాణాలేం పోవు కదా. ఇక్కడ ఒక ప్రాణం పోయింది వీళ్ళ రిలేషన్షిప్ వల్ల. నోకరాజు గారు వాళ్ళ ఫ్యామిలీ నిజం చెప్పాలి అని అంటే ఇంత ఆస్తున్నా, మీరు అన్నట్టుగా మనం మొన్న మాట్లాడుకునేటప్పుడు వాళ్ళకి చాలా సర్కిల్ ఉంటది. కూతురు చేసే ఇబ్బంది వల్ల ఎవరికి చెప్పుకోగలుగుతారు చెప్పండి. అంటే నీ కూతురు తప్పు చేసింది కదా అని అంటారు కదా ఇమీడియట్ గా. చావు తప్ప వేరే దారి లేదనుకున్నారా? ఇప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళకి వచ్చే ఆన్సర్ ఏంటి అంటే, అసలు మన బంగారం మంచిదైతే అనే మాట వస్తుందా లేదా? అదే మళ్ళీ ఇదే తప్పు కొడుకు చేశాడు అనుకోండి, వీళ్ళు కొంతవరకే ఎత్తి చూపిస్తారు. ఆడపిల్ల చేసింది అనేసరికి ఏం పెంపకం అని మాట్లాడతారు, ఇంత బరితెగింపు అని మాట్లాడతారు. ఏది ఏమైనా వీళ్ళిద్దరు ఈ చనిపోయిన అతను ఏదో జగదీశ్వర్ రెడ్డి అంట, చనిపోయిన అతను హస్బెండ్ జగదీశ్వర్ రెడ్డి, ఈ అమ్మాయి కూడా అంత హ్యాపీగా ఉన్నట్లు అనిపించట్లే ఇప్పుడు చూస్తుంటే. ఈ కారణం చేతే ఇప్పుడు భాస్కర్ రెడ్డి అన్న ఆయన బయటకు వచ్చారు, ఈ జగదీశ్వర్ రెడ్డి ఫాదర్ బయటకు వచ్చి ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఇప్పుడు నిన్న మనం అనుకున్నాం అసలు ఈ పిల్లాడికి ఎవరుండి ఉంటారు పాపం, ఏంటి ఈ పిల్లాడి పరిస్థితి ఏంటి అని. కాకపోతే తాత వచ్చేసాడు ఇమ్మీడియట్గా. వచ్చేసి అసలు వాళ్ళెందుకు ఈ పిల్లాడిని ఈ తల్లిని కోడల్ని పక్కన పెట్టారనేది కూడా ఆలోచించవచ్చు. ఇక్కడ ఈ అమ్మాయి ప్రవర్తన విషయమే అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు నన్ను అనొచ్చు ఎవరన్నా, మీరు మహిళలు స్వేచ్ఛ హక్కులు ఇవన్నీ మాట్లాడతారు, ఆమెకు వివాహితర సంబంధం ఉంటే తప్పేంటి, సుప్రీంకోర్టే చెప్పింది కదా అని అనొచ్చు. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మేమెంత మహిళా హక్కుల గురించి పోరాడే వాళ్ళమైనా, ఎంత ఫెమినిస్టులు అయినా, ఇంకొక మనిషికి ఇబ్బంది కలిగించే సంబంధాలు కలిగి ఉండమని ఎవ్వరం చెప్పం. ఇప్పుడు నువ్వు ఒక పెళ్లి బంధంలో ఉన్నావు, దాన్ని రెస్పెక్ట్ చేయాలా అక్కర్లేదా? ఇప్పుడు చిన్న తప్పులు ఎవరైనా చేస్తారండి, అది కాదు. అసలు ఇది ఒక పరంపరగా కొనసాగటం వెనక అసలు ఈ సాదిక్ ఖాన్ అనే అతనికి నీ లైఫ్లో ఎంత స్కోప్ ఇవ్వకపోతే, ఎంత అవకాశం ఇవ్వకపోతే, అతను నీ ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో నీ రహస్యాలతోటి నిన్ను బెదిరించి నీ భర్తని చంపేంత దాకా సాదిక్ ఖాన్ వెళ్ళాడు అని అంటే, ఈ మొత్తంలో ఎక్కడైనా సరే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, అసలు ఇతను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అన్నప్పుడు అసలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు?
అసలు వీళ్ళిద్దరూ కలిసే భర్తను చంపారేమో. అది బయటకు వస్తేనే ఈ అమ్మాయి పోలీసుల దగ్గరికి వెళ్ళలేదేమో సాదిక్ ఖాన్ విషయంలో. ఈ ఈ కోణంలో మనం ఎందుకు ఆలోచించకూడదు? ఇప్పుడు ఎన్ని జరగట్లేదు. ఇప్పుడు మీరు సాదిక్ ఖాన్ సపోర్ట్ చేస్తున్నారా? నేను చేయను. కానీ అసలు ఇప్పుడు నీకు ఒక లైఫ్ ఉంది. అదే నువ్వు ఒకటండి, ఈ అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి అనుకోండి, ఒక సాదిక్ ఖాన్ని ఇష్టపడింది అనుకోండి, దాన్ని ఆక్షేపించడానికి లేదు. అదే. కానీ ఇక్కడ ఈ అమ్మాయి ఒక వివాహ బంధంలో ఉంది. ఇప్పుడు ఆ పిల్లోడి పరిస్థితి ఏంటో కదా. ఎంత తాత వచ్చాడు కదా, ఎంతో కొంత. లేదు మనము ఇప్పుడు ఇదంతా కూడా ఆ అమ్మాయి తలరాతను ఆ అమ్మాయే రాసుకుంది. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తానే ఉంటారు. దరిద్రమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు. దీనివల్ల పిల్లోడు అన్యాయం అయిపోతాడు. ఇప్పుడు పిల్లోడికి ఒక రకంగా తండ్రిని లేకుండా చేశారు మీ ఇద్దరు కలిసి. తల్లి లేకుండా నువ్వు పోయావు. పైగా అసలు ఈ తల్లిదండ్రుల పరిస్థితి, వీళ్ళు ఎందుకు చచ్చిపోవాలి చెప్పండి? అందుకని కొంతమంది పిల్లలు లేకపోతే కూడా నయం అనిపించేలాగా కొంతమంది పిల్లలు ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పటికైనా సరే ఆ పిల్లోడి భవిష్యత్తు అన్నా బాగుండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.